కామాక్షి యోగం భాగంగా మనం ఇప్పుడు ఇంకో వీడియోలో వచ్చేసామండి. వీడియో వచ్చేసి ఏంటంటే, కామాక్షి అమ్మవారి గుడిలో బయట చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు ఏంటి, అసలు బయట ఎట్లా దర్శనం చేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. సో మీకు తెలుసా అసలు బయట ఇలాంటి పాయింట్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అప్డేట్ అయిపోయింది కాబట్టి చాలా మంది తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి కామాక్షి అమ్మవారి మెయిన్ రూపం చెప్పబోతున్నాను అండ్ బయట చూడాల్సిన మెయిన్ పాయింట్స్ చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూస్గా చూడండి. చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పబోతున్నాను అని చెప్పేసి. స్కిప్ చేసుకుంటే మీకు మధ్యలో అర్థం కాదు. సో వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్తాను అని చెప్పేసి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ హయగ్రీవ స్వామి అలాగే అగస్త్య స్వామి టెంపుల్ వాళ్ళు ఒక సింబల్స్ మనకి కనిపిస్తాయండి, మన ఒక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనకి బయట ఈస్ట్ గోపురం లోపలికి వెళ్తాం కాబట్టి ఈస్ట్ గోపురంకి అటు ఇటు మనకి వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ దర్శనంతో మనం లోపలికి వెళ్తాం అనమాట. ఆ తర్వాత శివాలయము, అష్టభుజం వారు, అలాగే ఇంకా విజయ స్తంభము, భూతభద్ర స్వామి వారు, విష్ణుమూర్తి స్వామి వారు, ఇలా మొత్తం అందరూ మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు లేట్ చేయకుండా ఎలా వెళ్ళాలి, ఎట్లా చేరుకోవాలని వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి ఈ టెంపుల్ లోకి అడుగు పెట్టగానే చెప్పాను కదా ఎట్లా ఉంటుందంటే, మనకి ఒక పర్సన్ ఇక్కడ అడుగు పెడుతుంటే హయగ్రీవ స్వామి అలాగే అగస్త్య స్వామి వారి యొక్క మూర్తులు కనిపిస్తూ ఉంటాయి మనకి బయట. అంటే ఇలా లోపలికి వస్తుంటే అటు ఇటు మనం బొర పైకి చూడాలన్నమాట. సో చూస్తే అటు ఇటు మనకి కనిపిస్తారు. వాళ్ళు దర్శనం చేసేసుకున్న తర్వాత, ఎందుకంటే మనకి లలిత సహస్రనామాలు చెప్తారు కదా, హయగ్రీవ అగస్త్యుల ద్వారా లలిత సహస్రనామం వచ్చింది చెప్పి చెప్తారు కాబట్టి సో వాళ్ళని ప్రజెంట్ చేయడానికి ఇక్కడ వాళ్ళని మనం పెట్టామన్నమాట. ఆ తర్వాత మనకి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ మనకి ఇలా లెఫ్ట్ ఒక ప్రదక్షిణ మార్గంగా మనం ఇట్లా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తే గుడి బయట చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా వచ్చేస్తే కనిపిస్తుంది శివాలయం అనమాట. శివాలయంలో ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ స్వామివారు తన యొక్క జటని కిందకి ఇలా కొట్టారు, 2 భూతాలు బయటపడ్డాయి, శివుడు వచ్చారని చెప్పేసి చెప్పాను కదా. సో ఆ శివలింగమే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ ఆ శివలింగం దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్క నుంచి మళ్ళీ మనకి ప్రదక్షిణ మార్గం స్టార్ట్ అయిపోతుందండి. సో అక్కడ మెయిన్ శివాలయం తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం స్ట్రైట్ గా వెళ్తే మనకి అలా ఇదంతా గుడిచుడి ప్రదక్షిణ అనమాట. లోపల ఎలా దర్శనం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనం బయట చూడాల్సిన ప్రదేశాలు ఏంటో మనం తెలుసుకుందామండి. సో ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎక్కడైనా మీకు డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను డౌట్స్ అన్ని కూడా. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా వెళ్తున్నాం కదండి. సో ఇలా వెళ్ళినప్పుడు మనకి ఇలా చుట్టూ తిరగాలన్నమాట. తిరిగితే మనకి ఇక్కడ పంచగంగ అనిపిస్తుందండి. పంచగంగ అంటే అని చెప్పాను కాబట్టి మనకి పరమేశ్వరుడు ఒక 5 ముఖాల నుంచి బయటకు వచ్చిన గంగ కాబట్టి దాన్ని పంచగంగ అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో పంచగంగ దర్శనం చేసుకుంటాము. పంచగంగ దర్శనం అయిపోయిన పక్కన తులసి కోట కూడా ఉంటుంది. సామాన్యంగా తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ బాక్స్ వచ్చేసి మనకి తులసి కోట అండి. సో ఆ తర్వాత నుంచి మనకి ఇట్లా వెళ్తే మనకి ఇంకో గోపురం కనిపిస్తుంది అనమాట. మొత్తం కామాక్షి అమ్మ గుడిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 4 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనకి అమ్మవారికి రథోత్సవం చేసినప్పుడు లేకపోతే అమ్మవారి ఉత్సవాలు చేసినప్పుడు మొత్తం 4 గోపురాలు తలుపులు తెరుస్తాయి అనమాట. సో పంచగంగ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వెళ్ళాల్సిన పాయింట్ ఏంటంటే మనకి అష్టభుజ దుర్గా అమ్మ టెంపుల్ అనమాట. సో మనకి ఇట్లా మొత్తం ఒక ప్రదక్షిణ చేస్తాం అనమాట. ప్రదక్షిణ చేసిన తర్వాత కోనేరుకి ఇలా మనకి మళ్ళీ ఇలా తిరుగుతుంటే మనకి ఇక్కడ అష్టభుజ దుర్గా అమ్మవారి గుడి దేవాలయం కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పైన మీకు 3 అని పెట్టాం కదా, అది గోపురం అనమాట. అదొక గోపురము. ఐ థింక్ అది ఒక వెస్ట్ గోపురం అనమాట. సో ఆ వెస్ట్ గోపురం నుంచి మళ్ళీ వచ్చేస్తే మనకి అక్కడ అష్టభుజి దుర్గా అమ్మవారు చెప్పాను కదా, అమ్మవారు దుర్గాదేవిగా బాల అమ్మవారు దుర్గాదేవిగా మారి అష్టభుజి అమ్మవారి కింద మారి వారిని చంపింది చెప్పాను కదా. సో అమ్మవారు మనకి ఇక్కడికి వెళ్ళి ఉంటారు అనమాట. సో అక్కడ అమ్మవారు దర్శించుకున్న తర్వాత అక్కడ మనకు చాలా మంది దీపం మండపం ఉంటుంది, దేవుని దీపాలు పెట్టుకుని ఉంటారు. సో దీపం పెట్టేసుకొని మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే లైక్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ మనకి క్లారిటీగా అర్థం కావడానికి. సో ఇది మెయిన్ రీజన్ అండి. సో అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇట్లా అంతా ఒక ప్రదక్షిణ అనమాట. ప్రదక్షిణ వేసుకుంటూ వస్తుంటే మనకు కనిపిస్తుంది నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఈ యొక్క వసంత మండపం కనిపిస్తుంది. వసంత మండపంలో ఏంటంటే అమ్మవారి కళ్యాణం కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, వసంత మండపంలో జరుగుతూ ఉంటాయి. సో ఆ తర్వాత ఇట్లా ఒక టర్న్ తీసుకుంటే మనకి భూతబంధ జనార్దన స్వామి కనిపిస్తారు. చెప్పాను కదా భూతబంధ జనార్దన స్వామి అక్కడ విష్ణుమూర్తి కొలువు ఉందని చెప్పాను కదా. సో ఆయన ఒక దేవాలయం కనిపిస్తుందండి. సో మనకి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళిపోతాం అనమాట. లోపలికి వెళ్తే ఇలా ఒక ప్రదక్షిణ మన లోపలికి వెళ్ళిపోతే మనకి అమ్మవారి బిల్లాకాశం కనిపిస్తుంది. బిల్లాకాశం నుంచి మళ్ళీ మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే ఇటువైపు ఒక సుబ్రహ్మణ్య స్వామి, ఇటువేమో వినాయకుడు కనిపిస్తారు అనమాట.
సో ఇదేంటంటే మనకి అభిషేకం చేయించుకోకుండా మామూలుగా దర్శనానికి వెళ్ళి వచ్చే వాళ్ళ గురించి అనమాట ఈ వీడియో. అభిషేకం చేయించుకుంటే బిలాకాశం వెళ్ళే అవకాశం వస్తుంది. బిలాకాశం వెళ్తే బిలాకాశంలో ఏం చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు వచ్చే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి వసంత మండపం చూసాం కదా! ఈ వసంత మండపం తర్వాత మళ్ళీ మనకి ఒక టర్న్ తిరుగుతామనమాట. సో ఇదంతా ఒక ప్రదక్షిణం కింద చేసుకుంటూ వెళ్తామనమాట. సో ఒక టర్న్ తిరిగితే మనకి ఇక్కడొస్తుంది మనకి విజయస్తంభం. విజయస్తంభం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా ఆల్రెడీ. అంటే ఒక ప్రదక్షిణం, ఒక కంప్లీట్ ప్రదక్షిణం చేసేసుకుంటే మనకు విజయస్తంభం కనిపిస్తుంది. విజయస్తంభం అంటే ఏం లేదు, ఆ గుడిలోని ధ్వజస్తంభం అన్నమాట. అన్ని గుడిలో మనం ధ్వజస్తంభం పిలుస్తుంటాం. కానీ ఇక్కడ కాంచీపురంలో మాత్రం విజయస్తంభం పిలుస్తూ ఉంటాం కదా! సో ఆ విజయస్తంభం దర్శించుకోండి. విజయస్తంభానికి అటుపక్కన మనకి సింహం కనిపిస్తుంది. సింహం భలే అందంగా ఉంటుంది. సో ఆ సింహం కూడా చూసుకోండి, దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మన నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది విజయస్తంభము. విజయస్తంభం తర్వాత మనం చూడాల్సిన ప్లేస్ ఏంటంటే, ఇక్కడ బిలాకాశం అన్నమాట. బిలాకాశం అంటే అమ్మవారికి ఉండే ప్లేస్ అన్నమాట బిలాకాశం. సో దాని లోపలగా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ లోపలగా మనం లోపలికెళ్తాం అన్నమాట. ఆ లోపలికెళ్ళిన తర్వాత అటు ఇటు మనకి సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడు కనిపిస్తారండి. సో ఇదండి మొత్తం మీకు ఎక్స్‌ప్లనేషన్ క్లారిటీగా అనుకుంటున్నాను. ఆ ఫిఫ్త్ పాయింట్ వచ్చి మనకి బిలాకాశము. ఆ పక్కన మనకి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఇటు పక్కన వినాయకుడు కనిపిస్తారండి. సో ఇది మొత్తం నాకు తెలిసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లోపల బిలాకాశం, అమ్మవారి బిలాకాశంలో చూడవలసిన ఉద్దేశాలు ఏంటో మీకు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఛానల్ షేర్ చేయండి. సో బ్యాక్‌గ్రౌండ్ అంటున్నారు కదా! సో బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మార్చడానికి ట్రై చేస్తున్నాము. సో మాకున్న అవైలబిలిటీ బట్టి నేను చేంజ్ చేస్తున్నాను బ్యాక్‌గ్రౌండ్‌ని. సో మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ నచ్చితే కనుక లైక్ చేయండి. సో నాకు చెప్పండి, ఏమైనా చేంజ్ చేసుకోవడం నాకు చెప్పండి. అండ్ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏం కంటెంట్ కావాలో నాకు ఈజీగా తెలుస్తుందనమాట. సో మీరు కామెంట్ చేయకపోతే నాకు తెలీదు. మీరు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో నాకు తెలీదు. సో ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.